హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. ఎంతో కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి కాపు నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు అగ్నిపర్వతంలాగా బద్దలయ్యాడు. గుంటూరులో ముద్రగడ పద్మనాభ కాపు సంస్మరణ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగాను, మరీ ముఖ్యంగా కూటమి నాయకుల్లో ఒక పక్క, కాపు సామాజిక వర్గంలో మరొక పక్క తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. నిజంగా కాపు జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం గుంటూరులో నిర్వహించినటువంటి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు అంబటి రాంబాబు ఎదురుగా ఉండి మాట్లాడటం కాపు సామాజిక వర్గానికి చెంది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారాయి. ఆ వ్యాఖ్యలేంటి? ఎందుకు బోండా ఉమామహేశ్వరరావు ఆ విధంగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? దీనిపై టీడీపీ, చంద్రబాబు నాయుడు కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయటం, అసలు అంబటి రాంబాబుతో కానీ, ఏ వైసీపీ నాయకుడితో కానీ కలిసి చర్చా వేదికలు కానీ ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకూడదు అనే విధంగా ఎందుకు హెచ్చరికలు జారీ చేశారు అనేది ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా ప్రజల్లో మారాయి. ఆ విశేషాలు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఇచ్చేటువంటి లైక్ ద్వారా ఎక్కువ మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయమని వినమ్రంగా కోరుకోవడం జరుగుతుంది. మర్చిపోకుండా లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైతే సంస్మరణ సభలో ముఖ్యంగా బోండా ఉమా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి సేవలను కూడా గుర్తు చేశారు. ఇంతకంటే ముందు బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఎన్విరాన్మెంటల్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అప్పుడు అవి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గుచ్చుకున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, చంద్రబాబు నాయుడు కొంత మందలించడం కూడా జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ కి బోండాకి ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా అనేటువంటి అభిప్రాయాలు కూడా నాడు కలిగాయి. అంతకంటే ముందు బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడు అని చెప్పడం, పవన్ కళ్యాణ్ సమర్థించడం కూడా చూసాం. మరి అతి కొద్ది కాలంలోనే ఎందుకు ఇన్నిసార్లు టోన్ మారిందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సంస్మరణ సభ వెళ్ళబోయే ముందు పవన్ కళ్యాణ్ గురించి బోండా ఏం మాట్లాడాడో ఒకసారి విని ప్రయత్నం చేద్దాం. నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ఒకళ్ళు అంటాడు పవన్ నాయుడు అంటాడు. పవన్ నాయుడే మేసం మీద చెయ్యేసి చెప్తున్నాం మేము. పవన్ నాయుడు, పవన్ పాలకొల్లు నాయుడు, పాలకొల్లు పవన్ నాయుడు. ఇది వాస్తవం. మేసం మీద చెయ్యేసి చెప్తున్నాం. ఎవరైతే ఆ మాట అన్నారో పవన్ నాయుడు అని చెప్పి. మీకేమన్నా డౌట్ ఉంటే మీ డిఎన్ఏలు చెక్ చేయించుకోండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం, దత్తపుత్రుడని, పవన్ నాయుడని, ఇంకా మీ సోషల్ మీడియా ద్వారా అడ్డగోలుగా మాట్లాడతాం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని ఇక్కడెవరు ఊరుకోం. మేము ఈ ప్రాంతంలో పుట్టాం. మీరంటే ఇవాళ పదవుల కోసం అమ్ముడుపోయి మీరు ఇష్టం వచ్చినట్టు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉన్నా, రాష్ట్రం మొత్తం మెచ్చినటువంటి రాజధాని, 5 కోట్ల మంది మెచ్చిన రాజధాని అమరావతిని చంపేస్తా ఉన్నా, మీరు పదవులు పట్టుకొని ఏలాడుతూ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రతిపక్షం మీదో, రైతుల మీదో, ప్రతిపక్ష పార్టీల మీదో, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఉన్నారు.
ఇదే మీకు చివరి అవకాశం. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎవరైతే దాక్కొని తిరుగుతూ ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు మళ్ళా భవిష్యత్తులో అసెంబ్లీ కాదు కదా, ఈ సిఆర్డిఏ పరిధిలో కూడా వీళ్ళు బయట కూడా కనబడలేరని వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. మీకు భవిష్యత్తులో జరిగేది అది. మీరు ఇవాళ 151 సీట్ల మదంతో ఇప్పటికి 2 టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా కొవ్వు తలకెక్కినటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళా మీకు ఆ కొవ్వు కరిగే రోజులు కూడా త్వరలో వస్తాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. విన్నారు కదా, బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ని భుజాన వేసుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవన్ నాయుడే, పాలకొల్లు పవన్ నాయుడే, మేము కృష్ణా జిల్లాకు చెందిన నాయుడు. మీసం మీద చేసి మరీ చెప్తున్నాను, మీసం మెలేశాను కాబట్టి పవన్ కూడా మా కులపు వ్యక్తే, మా కాపే అని క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పవన్ ని ఎవరన్నా విమర్శిస్తే నేను అసలు ఒప్పుకోను, పవన్ మావాడే అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. సో ఈ సంఘటన జరిగిన అతి కొద్ది నెలల్లోనే ఆయన అసెంబ్లీ చర్చా వేదికగా పవన్ కళ్యాణ్ని కొంతమేర వ్యతిరేకించడం జరిగింది. ఆ వ్యాఖ్యలను కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సాధారణంగా సీఎంని, డిప్యూటీ సీఎంని, ప్రస్తుతం ఉన్న అధికార కేంద్రాలుగా ఉన్న వాళ్ళని ఎవరన్నా ప్రశ్నించాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. అలాంటి సమయంలో బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పైన చురకత్తులు ఎక్కుపెట్టడం అప్పట్లో కొంత సంచలనమైంది. ఆ వ్యాఖ్యలను కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యాఖ్యలు ఏంటో నేను ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వింటానికి ప్రయత్నించండి. పొల్యూషన్ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియట్లు కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో అది అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన. కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష. కృష్ణయ్య గారిని గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, అయోధ్య రామిరెడ్డి, రామ్కి వాళ్ళని ఎందుకు వదిలేశారు, మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన. బోండా ఉమామహేశ్వరరావు ప్రధానంగా 2 ప్రశ్నలను పవన్ కళ్యాణ్ని అడగటం జరిగింది. ఒకటి, రామ్కి అయోధ్య రామిరెడ్డిని ఎందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోదు, తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఎందుకు మీరు అయోధ్య రామిరెడ్డిని వైసీపీ బ్యాచ్ ని వదిలేసే విధంగా ఎందుకు ప్రవర్తించారు అని అడిగాడు. 2, అది మీ శాఖే కదా, ఆయన అసెంబ్లీలోనే ఉన్నాడు, ఆయన్నే అడగండి అధ్యక్ష అని కొంత సూటిగా సుత్తి లేకుండా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. అప్పట్లో సంచలనం కూడా లేపింది. సో దీనికి పవన్ కళ్యాణ్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం కూడా మనం